జనరల్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బస్సుల్లో వెళ్తుంటే పోకిరీలు కావచ్చు, ఆకతాయిలు కావచ్చు, ఈ ఆడవాళ్ళతో మిస్బిహేవ్ చేస్తుంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. పాపం చాలామంది అమ్మాయిలు కావచ్చు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు, బయట డ్యూటీలకు వెళ్ళే ఆడవాళ్ళు ఇలాంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే అవకాశం ఉండదు. అయితే ఇకపై అలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఇకపై చాలా బస్సుల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఎలాంటి ఇన్సిడెంట్స్ అయినా బస్సుల్లో జరిగితే అవి డైరెక్ట్గా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి పోలీసుల వరకు వెళ్తాయి. సో మనం కంప్లైంట్ చేయకుండానే పోలీసులే వచ్చి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో హ్యాపీగా ఇక నుంచి విద్యార్థులు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, హ్యాపీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఇంతకీ ఈ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎక్కడో తెలుసా? వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ ఆర్టీసీ ఒక కొత్త ఆలోచన చేసింది. ఏంటి అంటే మహిళలపై వేధింపులు కావచ్చు, దొంగతనాలు చెక్ పెట్టేందుకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ప్రయాణ సౌకర్యం ఇప్పించేందుకు బస్సుల్లో భరోసా అనే కొత్త వ్యవస్థను తెలంగాణ ఆర్టీసీ స్టార్ట్ చేసింది. మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, ఎవరైనా సరే బస్సుల్లో ప్రయాణం సౌకర్యంగా అనిపించేలా ఈ సీసీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగే 175 బస్సుల్లో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తాయంటే డ్రైవర్ క్యాబిన్ నుంచి మహిళలకైతే ఎక్కడెక్కడ సీట్లు కేటాయించారో ఆ సీట్లకు దగ్గరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో అంటే డ్రైవర్ ఫుట్బోర్డ్ నుంచి బస్సులో చివరి వరకు అన్ని యాంగిల్స్లోన రికార్డ్ అయ్యేలాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో ఎక్కడ కూడా ఈ బస్సుల్లో దొంగతనాలు కానీ, మహిళలపై వేధింపులు కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం లేకుండా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సో ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేది ప్రతిదీ అధికారులకు వెళ్తుంది. సో మనం డైరెక్ట్గా బస్సులో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే మనం డైరెక్ట్గా అధికారులకి కంప్లైంట్ చేయక్కర్లేదు. అవే డైరెక్ట్గా అందులో రికార్డ్ అయినవే అధికారుల వరకు వెళ్తాయి. దీంట్లో పోలీసులను కూడా ఇంక్లూడ్ చేశారు. సో పోలీసులకు కూడా ఈ రికార్డ్ అయ్యే ఇన్సిడెంట్స్ అనేవి పోలీసులకు కూడా వెళ్తుంది కాబట్టి వాళ్ళే డైరెక్ట్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక నుంచి తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణం అనేది చాలా సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. వీలైనంత వరకు ఆడవాళ్ళకి కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సేఫ్గా హ్యాపీగా బస్సులో ప్రయాణం చేయొచ్చని తెలంగాణ ఆర్టీసీ అధికారులు అండ్ ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు.